India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. Actually, you know. Sorry, Deepthi garu. I'm very sorry. So sorry. సారీ మీరెందుకు సారీ చెప్తున్నారు? తప్పు చేసిన వాళ్ళు సారీ చెప్పాలి కదండి. ఎరా రామ్స్, మన ఊర్లో అయితే చెప్తారు కదా. మీరేం తప్పు చేశారు? మీరు ఎంతో ప్రేమగా పార్టీకి పిలిచారు, రాకపోవడం తప్పే కదండి. రాలేదా? అంటే అర్జెంట్ గా లొకేషన్ పర్మిషన్ కోసం వెళ్లాల్సి వచ్చింది. ఆ విషయం మీకు చెప్తామని ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తరే. మీరు బాగా హట్ అయినట్టున్నారు. లేదు లేదు. అబద్ధాలు చెప్పకండి. లేదంటారేంటి? మీ ముఖం చూస్తేనే అర్థం అవుతుంది. ఏం ప్రియ గారు? ఎరా రామ్స్, మాడిపోయిన వంకాయ మొహంలో ఉంది. లేదు లేదు. ఓకే చిల్. రేపు మార్నింగ్ 10 o'clock మన టూర్ కి బయలుదేరుతున్నాం. ఇదిగో మీ టికెట్. 1 minute. ఓకే. మీ ఫ్రెండ్ బాగా సెన్సిటివ్ అనుకుంటాను. అవునవును. నీ అమ్మ సిగ్గులేదా నీకు? ప్రతిసారి ఓడిపోతున్నావు ఇడియట్. దీపు థింక్. బ్యూటిఫుల్ ఫ్లవర్స్ టు ఎ బ్యూటిఫుల్ గర్ల్. మీరు కూడా మాతో పాటు స్విస్ ట్రిప్ కి వస్తున్నారు. మధ్యలో నేనెందుకు? మధ్యలో ఏంటండి? ఇదంతా మీతోనేగా మొదలైంది. పోట్ రామ్స్, ఆవిడ కార్ అయితే మీరు కీయండి. ఆవిడ రాకపోయినా పర్వాలేదు, మీరు రాకపోతే ఈ ట్రిప్ క్యాన్సల్. సర్లేండి. మా ముందు ఏడిస్తే బెట్టగా ఉంటుందని బాత్రూమ్ లోకి వెళ్ళి ఏడిసి వస్తున్నారా? మిస్టర్ సీను, నేను ఈ టూర్ కి రావాలంటే ఒక కండిషన్. ఏంటో? నా ఫ్రెండ్ వస్తేనే నేను వస్తా, లేదంటే ఈ టూర్ క్యాన్సిల్. నాకు ఆల్రెడీ టికెట్ ఇచ్చేశారు. టుమారో మార్నింగ్ 10 o'clock బర్న్ స్టేషన్ అండ్ a small gift for you. బాయ్. నిన్న 2 గంటల సేపు వెయిట్ చేయించారు కదా మనల్ని. నువ్వు సరి చెప్తావు వాళ్ళకి. దొంగ మొహంది. సైకాలజీ చదివి మన మీదే ఉపయోగించాలనుకుంటుంది. దీనికి తెలదు. సైకాలజీ సైకిల్ తొక్కినట్టు తొక్కేస్తాం. बुजुर्गों ने कहा कि पैरों पे अपने खड़े होकर दिखलाओ, फिर ये जमाना तुम्हारा है. వాహ్ అంటే ఏంట్రా? నాకు కూడా తెలుదురా. ఇప్పుడు పెద్దనా అన్నాడు, ఇప్పుడు నేను అంటున్నాను. పండగ. నీ సీట్ నెంబర్ ఏది బేబ్స్? పర్లేదు, అతని పక్కన కూర్చుంటే అతుక్కుపోతానని భయంగా ఉంది. కమ్ హియర్. మావాడు మ్యాన్ కదండి, మ్యాగ్నెట్. బేబ్స్ బెట్ క్యాన్సిలా? దూరంగా ఉంటున్నావు. నో వే బేబ్స్. సైకాలజీలో సెకండ్ చాప్టర్ ఓపెన్ చేశారు. అవాయిడ్. ఈ ట్రిప్ అయ్యేలోపు వాడే వచ్చి అతుక్కుంటాడు. హలో సార్, చెప్పండి. శీను, వెళ్ళిన మ్యాటర్ ఏమైంది? ప్రస్తుతం మ్యాటర్ ట్రైన్ దాకా వచ్చింది. కలిసే ట్రావెల్ అవుతున్నాం. అంటే బండి పట్టాలేకనట్టనా? ఎక్కి పడిపోయినట్టే సార్. ఏంటి బండా? పాప. త్వరగా పని పూర్తి చేసుకునిరా. ఆ నర్సింగ్ గారికి ఏదో డౌట్ వచ్చినట్టుంది. నీ గురించి తెగ ఎంక్వైరీ చేస్తున్నాడు. మీరు అసలే వరి అవ్వకండి సార్. కామ్ పూరా కరికే ఆऊंगा. మాచిరాజరా. హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నా? ఐఎమ్ ఫైన్. ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడా ఫ్రెండ్స్ తో కంబైన్ స్టడీస్ చేస్తున్నా. ఓకే బాయ్. మీ అన్నయ్య గారండి? నీకు అనవసరం. దీనికి వీళ్ళ అన్నయ్య అంటే భయం. భయపడటానికి ఆయన ఏం చేస్తుంటారో? వీళ్ళ అన్నయ్య IPS. అబ్బో, ఐపీఎస్ అంటే పోలీస్ ఆఫీసరే కదండి? మా అన్నయ్య పేరు చెప్తే హైదరాబాద్ మొత్తం షివర్ అవుతుంది. ఓ నాయనా చెప్పే, యూరప్ మస్తుగుంది. ఈడ మనుషులందరూ తెల్లగున్నారు, మన ఊర్లో ఆవుల లెక్క. ఇండియన్ బక్రాగాలు. అరే కాల్ది ఇమ్మర్ లైక్ బాగుంది. కూర్చుంటే దీని వల్ల ఓ సారీ, మెత్తగా ఉంటే సీట్ అనుకున్నా. 12 ఎక్కడండి? ఇక్కడ. ఓకే, మీరు తెలుగు వారా? మీరు కూడా తెలుగు వారేనా? తెలుగు వాళ్ళని కనిపించినటువంటి ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పు. ఇది ఆ భగవంతుడు నాకేసిన శిక్ష. ఏం చేయమంటారు? ఇలాంటి యదవేషాలు వేస్తే అలాంటి శిక్షలే వేస్తారు. అరే ఎదవా, అటు కాదు ఇటు చూడు. హే రామ్స్, మాకులేని ప్రాబ్లం మీకేంటి? పాప ఆయన కళ్ళు లేవు. ఆహా, ఎంత బాగా చెప్పావు బంగారం. ఏ స్కూల్లో చదువుతున్నావు పాప? పాప కాదు, పిల్ల. 16 ఏళ్ళు ఉంటాయి. నో, ఐమ్ 20. నేను నమ్మను. 17 కంటే ఒక రోజు నేను ఒప్పుకోను అంతే. ఎరా కరెక్టే. ఇంతకీ నీ పేరేంట్రా? పిత్రే.
మధు పిత్రే. పిత్రేనా? యా. అదేం పేర్రే? మా నాన్న మరాఠీ, చందు పిత్రే. మా అమ్మ తెలుగు, కవిత పిత్రే. నాకు చిన్న చెల్లి కూడా ఉందండి, ఆ పిత్రే పేరేంటో? సునీత పిత్రే. ఓహో, పిత్రలంతా కలిసి యూరోప్ లో సెటిల్ అయిపోయారా? లేదండి, యూరప్ చూడ్డానికి వచ్చా. మరి నీకు కళ్ళు లేవుగా? అదే, మీరందరూ కళ్ళతో చూస్తారు, నేను మనసుతో చూస్తాను. హౌ స్వీట్, సో నైస్. ఆ దేవుడు మాకు కళ్ళివ్వకపోయినా మనసుతో అందాన్ని చూసే శక్తి ఇచ్చాడు. ఎంత బాగా చెప్పారు పిత్రే గారు. మరి యూరోప్ ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు? ఆకలేసి డబ్బులు లేక కూల్ డ్రింక్ కొనుక్కొని తాగుతుంటే దాంట్లో కూపన్ వచ్చింది, యూరప్ ట్రిప్ తగిలింది. సొంత ఊరినే చూడలేని నేను యూరప్ వెళ్ళి ఏం చూస్తాను? మా ఊర్లో దొర్లి దొర్లి పొర్లి పొర్లి ఏడ్చి మా ఊరి వాళ్ళందరూ ఇది నీ గొప్పతనం కాదు, ఆ దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞ అని చెప్పి బలవంతంగా ఎగురుతున్న విమానంలోకి నన్ను ఎక్కించారు. వాట్ అ సాడ్ స్టోరీ. మీరేం వరి అవ్వద్దు పిత్రే గారు. రేయ్, చక్కగా వెనక్కి కూర్చో. పిత్రే గారి ఖర్చంతా నాది. ఇంకొక ఓ మై ఆంటీ. ఆంటీ. హలో ఆంటీ, నేను బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? ఆ పని ఫినిష్ చేసుకొచ్చేస్తాను. నాకా పెళ్ళా? నువ్వు ఎవరిని చూపిస్తానని చేసుకుంటాను ఆంటీ. అమ్మాయి ఎలా ఉండాలంటే రే పిత్రే, జడకే జరగా పిత్రేగా, చెవులు కూడా దుబ్బు నీబే. ప్రియ గారు, స్మైల్ ప్లీజ్, బ్యూటిఫుల్ స్మైల్. ఆంటీ, ఇప్పుడు ఒక ఫోటో పంపిస్తాను, దాంట్లో 50% ఉంటే చాలు. ఎలా ఉండకూడదంటే, ఒక్క నిమిషం ఆంటీ. దీప్తి గారు, ఒక్క నిమిషం అలాగే ఉండండి, అలాగే ఉండండి. ఆంటీ, ఇప్పుడు ఇంకో ఫోటో పంపిస్తాను, ఫేస్ అంతా సిరాగ్గా మాత్రం ఉండకూడదు. బాయ్. రే, నాకు పెళ్ళట్రా. ఏంటి నీ ఉద్దేశం? నా మొహం అంత చిరాగ్గా ఉందా? చూస్తారా ఆవును తాగిన మొక్క ఎలా ఉంటుందో చూస్తారా? ఏంటండి, నిజాలు చెప్తే కూడా మీ ఫ్రెండ్ అంత రియాక్ట్ అవుతుందా? ఆయన అందరూ మీలాగుంటారేంటండి? ప్రియ గారు, మీరంత అందంగా ఉంటారా? ఏరా పిత్రేగా, మనసుతో చూడలేదా? చూసా చూసా. రామ్స్, ప్లీజ్ డోంట్ మేక్ ఫన్ ఆఫ్ హిమ్. అబ్బా. రండి పిత్రే గారు. మెల్లగా. ఏం పేరురా బాబు. రషీన్గా అది కనిపిస్తుందని డౌట్. నువ్వు కన్ఫర్మ్ చేయి, పిత్రేగాడు పోతురేగా అయిపోతాడు. ఓహో, పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించడానికి ఆపారండి? నీకెలా తెలుసు? అదే అంటే స్మెల్ బట్టి చెప్పానండి. You're so intelligent, పిత్రే గారు. థ్యాంక్ యూ ప్రియ గారు. ప్రియ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, అర్జెంట్ గా బాత్రూమ్ కి వస్తుంది, కొంచెం హెల్ప్ చేస్తారా? Sure, of course. నేను పోయిస్తా. చూడరా బాధ ఏంటో చూడు. చూసుకుంటా. ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్? పోసుకుంటానాగా, బాత్రూమ్ తీసుకొచ్చా, పోసుకో. ఓహో, ఇది బాత్రూమా సార్? అవును, డోర్ కూడా వేస్తా. ఈ నా కొద్ది కన్నా నిరికిచ్చేసాడు. పిత్రే, పోసుకోకుండా వచ్చేసాయటమ్మా. బాత్రూమ్ లోకి బస్సు వచ్చింది రాము గారు, కొంచెం అయితే గుర్తేది, చచ్చిపోయేవాడిని. అయ్యో, పోనీ ఎక్కడ పోసుకుంటావా? వద్దు రాము గారు, రేపు పోసుకుంటా, మీరు వచ్చేయండి. ప్రియ గారు, Oh my God! అయ్యో, సీను గారు బ్లడ్. పర్లేదండి, ఇట్స్ ఓకే. ఇంత దెబ్బ తగిలితే పర్లేదంటారేంటి? దీప్తి గారు, దీప్తి గారు. చాలా బ్లీడింగ్ అవుతుంది. Hey, hold this. Yeah. ఇదంతా నా వల్లే జరిగింది. నేను అనవసరంగా ఎక్కువ ఫీల్ అవుతాను. నా వల్లే జరిగింది కాబట్టి ఫీల్ అవుతున్నా. దీపు, అర్థమైంది, ఫ్రెండ్షిప్ అనే కదా. థ్యాంక్స్. మొత్తానికి బండి రోడ్ ఎక్కేసింది, లైన్లో పెట్టించాడు బాబాయ్.
కాంట్రాక్ట్ అయిపోయింది, రేపు అందరూ వెళ్ళిపోతున్నాం. రియలీ గుడ్. ఈ అకేషన్ లో మీ అందరికీ ఒక పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. ఏది ఒకసారి మిత్రుడు మిస్ అయ్యాము, ఆ టైప్ పార్టీయా? అలాంటిది కాదు. నైట్ 8 o'clock విల్ మీట్ ఇన్ ద పార్క్. ఇది ఫ్రెండ్షిప్ కొద్దిగా ఆఫ్ కోర్స్. అన్నట్టు మిత్ర గారి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్, ఆయనకి కంటి చూపు తిరిగి వచ్చే మందు దొరికింది. గాడిద గుడ్డేం కాదు. ఇది నిజంగానే గుడ్ న్యూస్. కానీ ఎలా? మెక్సికన్ మిర్చి, స్విట్జర్లాండ్ ఆయుర్వేదం. ఇది కోసి కళ్ళలో పెడితే కళ్ళున్న వాళ్ళకి కళ్ళు పోతాయి, లేని వాళ్ళకి తిరిగి వస్తాయి. కోసి కారం పెడతారా? అమ్మో. అయితే అర్జెంట్ గా పెట్టేసేయండి. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. నాకు వద్దండి. మాకు కావాలి. ఇతరగాడికి మొహాట ఎక్కువరా, అలాగే అంటాడు కానీ కోసి పెట్టి. కత్తిరుందా? రండి దీప్తి గారు, ఓపెనింగ్ చేద్దాం. ఏమండి సీను గారు, ఆ. అర్జెంట్ గా కళ్ళు తెచ్చుకుని ఈ పాడులో కానీ చూడాలని నాకు లేదండి. నేను వెళ్ళిపోతా. నాకు మిత్ర వద్దు. గారు ఆ. కూర్చోండి. అబ్బా. ఇది కళ్ళలో పెడితే ఏమవుతుందో తెలుసా? తెలీదండి. బాగా మండి చచ్చిపోవాలనిపిస్తుంది. అది కానీ తట్టుకుంటే నీకు సూపు వచ్చేస్తుంది. నాకు వద్దండి. ప్లీజ్ పిత్ర సార్. ఏమండి దీప్తి గారు, ఆ కళ్ళోడు తీయండి. అరే నువ్వు కొంచెం కట్ చేయరా. చూస్తుంటే కళ్ళు పడిపోతారు బాబు. ఏమండి? వద్దండి. ఎందుకు వద్దండి? కళ్ళు పోతాయండి. ఆటో ఏంటి సార్, తిరిగి వస్తాయి. ఏం మాట్లాడుతున్నారండి? పోతే కత్తి తిరిగి రావడానికి నేను గుడ్డని కాదు. ఏమండి పిత్రే గారు, వాళ్ళకి వినిపించేటట్టు మళ్ళీ ఇంకోసారి చెప్పండి. ఏ విషయం అండి? చెప్పండి. నేను గుడ్డివాణి కాదు. మా తండ్రికి ఇచ్చిన మాట కోసం ఈ నాటకాలన్నీ ఆడా. నా కళ్ళు బాగా కనిపిస్తాయండి. అరే నాకు ఛాన్స్ ఇవ్వ. వేసుకో. ఏరా, నువ్వు మనసుతో చూస్తావా? అంటే అంటే ఆ రోజు నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే చూసా. అంటే నన్ను కూడా చూసా. చూశాను కానీ మొత్తం కానీ మళ్ళీ శ్రీను గారు. ఎంతో కనిపిస్తే చూసేస్తావేంట్రా, చూసేస్తావా? ఆగండి శ్రీను గారు. రేయ్, స్విట్జర్లాండ్ లో ఇంకోసారి కనపడితే కోసి కారం పెడతా. దీప్తి గారు, క్లాస్ గా కనిపించే మీరు ఇంత మాస్ గా మాట్లాడతారా? ఎంత ఫారెన్ లో చదువుకున్నా తిట్టాలంటే మన భాషే కరెక్ట్ అండి. I like that. I like that. I like that. I like that. Hey, what's my stuff? ఎవరు పడతాను గోగేకో కొల్లబొడి చేయగలడు. ఏంటిది నీకు తెలీదా? మగాళ్ళు బీరు, ఆడవాళ్ళు జ్యూస్ తాగాలని రూల్ ఏమైనా ఉందా? అయ్యి బాబాయ్, Cancel this. Give me 4 beer. ఏంటిది? నార్కో లిక్విడ్. ఇది కొంచెం తాగిస్తే ఎంత పెద్ద టెర్రరిస్ట్లైనా నిజాలు చెప్పేస్తారు. సీను గారికి ఏం కాదు కదా బేబ్స్? నీకేమైనా ప్రాబ్లమా? షట్ అప్. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కానీ బయటపడడం లేదు. ఇది లోపలికి వెళ్ళగానే నిజాలు బయటికి తన్నుకుంటూ వస్తాయి. అదేంటి మళ్ళీ 4 తెచ్చారు? ఆడపిల్ల ఉండే మీరు తలో గ్లాస్ తాగుతుంటే మీరు 2 తాగడంలో తప్పే ఉంది. ఫుల్గా తాగి పడిపోవాల్సిందంతే. సీను గారు Oh, thanks. Cheers for the match. Yay! ఇంత స్ట్రాంగ్ ఉందేంట్రా? సాంగ్ బీర్రా. సీను గారు ఓకేనా? యాక్చువల్లీ నో, బట్ ఐఎమ్ ఓకే. మిమ్మల్ని ఎంతో మంది అమ్మాయిలు లవ్ చేశారు కదా, మరి మీరు ఎవరిని లవ్ చేయలేదా? ఎవరిని? ఆయన నన్ను ఎవరు లవ్ చేస్తాడు? మనం చేసే పొల్ల అటువంటి ఎరా బేవర్స్. అరే నీ మంది ఎక్కేసింది, వెళ్ళిపోతావు అవునంతే ఫీల్ అవుతుంది. మరి మీకు ఐ లవ్ యూ చెప్పిన అమ్మాయిలందరూ ఎవరు? వాళ్ళ అద్దెకి తెచ్చిన పాపాలు ఈడే సెట్ చేశాడు. గుర్తుందా? ఆ రోజు 100 ఇమ్మంటే 50 ఇచ్చాడు. అడిగి జోక్ చేస్తా. చూకలేదు బొక్కలేదు, పేమెంట్ ఇచ్చేద్దువే కదరా బ్లడీ బ్రోకర్. ఏం మాట్లాడు, నీకు అర్థం కావట్లేదు. సీను గారు ఎందుకు ఇదంతా చేశారు? ఆకర్ష్, నిన్ను ఆకట్టుకోవడానికి, నిన్ను ఆకర్షించుకోవడానికి, అంటే నిన్ను లవ్ లో పడేయడానికి ఎన్ని డ్రామాలు ఆడావు, ఎన్ని పడ్డావు చెప్పవేంట్రా రామారావా? మరి నాతో ఫ్రెండ్షిప్ అన్నారు. ఫ్రెండ్షిప్ బొంగ. ఆడోళ్ళతో క్లోజ్ అవడానికి ప్రతి మగాడు వాడే డైలాగ్ ఇది. మరి బ్యాగ్ దొంగతనం, వాళ్ళని ఇరగొట్టడం, అది మాత్రం రియల్, నిజం, జెన్యూన్. హా, నో డ్రామా, నో పేమెంట్. అసలు నువ్వు నన్ను ఇష్టపడటం మొదలు పెట్టిందే అక్కడి నుంచి. నువ్వు డ్రామాలు ఆడావు, నేను డ్రామాలు ఆడాను. నువ్వు నన్ను ఇష్టపడ్డావు, నేను కూడా నిన్ను చాలా ఇష్టపడ్డాను. ఈ విషయం ఒప్పేసుకో.
దీపు ఎందుకే అంత ఫీల్ అవుతావు? ఎందుకా? వాడు చీటర్ అని తెలియక నేను నిజంగానే వాడిని లవ్ చేసినందుకు. అతను కూడా నేను నిజంగానే లవ్ చేశాడు. అంతా విన్న తర్వాత కూడా ఈ మాట ఎలా అంటున్నావు? అసలు అతను నువ్వు లిక్విడ్ కలిపిన గ్లాస్ తాగలేదు, నేను చూశాను. అవునరా, నా చేత నిజాలు చెప్పిస్తానికి దీప్తి ఆ గ్లాస్ లో లిక్విడ్ కలపడం నేను చూశాను. నేను ఆ గ్లాస్ తాగలేదు. కానీ అవన్నీ చెప్పడం అవసరమా? అతను కావాలనే నీకు నిజం చెప్పాడు. నిన్ను చీట్ చేయాలనుకుంటే ఆ విషయాలేవి నీకు చెప్పేవాడే కాదు. ఒక ఆడపిల్లని అడ్డు పెట్టుకుని నా గోల్ సాధించాలనుకోవటం నాకు తప్పనిపించిందిరా. అతను నిన్ను నిజంగానే లవ్ చేస్తున్నాడు, అందుకే నిజాలు చెప్పాడు. మాట్లాడేది ఏం చెప్తావు? నిజాలు. తప్పు చేసిన వాళ్ళే తలదించుకుంటారు, ప్రేమించిన వాడు కాదు సీను. నువ్వు యాక్ట్ చేసి నీ మనసులో ఉన్నదంతా బయటికి చెప్పేశావు, కానీ నా మనసులో ఏముందో తెలుసుకోవా? I love you, Sinu. I love you, Sinu. అన్నా రే, అన్నాడు రా. పైన ఉన్నాడనా? ఏమ్రా ఆ సీన్ గాడు, ఆ డాన్సీన్ గాడు వాడేడుండో ఎరకైందా? తెలిసిందన్నా, ఆ డాన్సీన్ గాడిని మన చెల్లెమని ప్రేమించడానికి ఆ మాచిరాజు గారు జర్మనీ పంపించాడంటన్నా. ఏ తూతెంబెలుగాడు లైన్ లో పెట్టాలన్నా లైన్ లో పడిపోతారా నా చెల్లెలు? గది నర్సింగ్ చెల్లెలు నెప్పో అయినా ఎవడు చెప్పిండ్రా? ఊర్వశి బార్లో ఆ ఫిష్ గారు తాగి మాట్లాడుతుంటే విన్నానన్నా. తప్పు చేసిండు. గా మాచిరాజుగాడు పెద్ద తప్పు చేసిండు, నా దందా జోలికొచ్చిండు. చెల్లెగా నా గుండెకాయ నా చెల్లెలు దాని జోలికొచ్చిండు. కీమత్ అనుభవిస్తాడు. మరి ఆ డాన్సీన్ గారి సంగతి ఏం చేద్దామన్నా? రేపు పొద్దున మన చెల్లెమ్మని తీసుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్ దిగిపోతున్నాడంట. శంషాబాద్ కి సీదా శ్మశాన్ ఘాట్ కు పంపిస్తాం. సాలేవాడు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. రామారావా, కాల్ మీ రామ్స్. ఏడుసోలే గానీ మనం హైదరాబాద్ వచ్చాం. ఐఎమ్ నాట్ హైదరాబాద్, ఐఎమ్ జర్మన్. అబ్బో, వీడు రావట్లేదు ఏంట్రా? అడుగో వస్తున్నాడు. నర్సింగ్ అడి చెల్లేది. అది నా చెల్లెలురా, అది నా చెల్లెలు. తెలిసిందా ఎక్కడ ఉన్నాడో? తెలిసిందా? ఏయ్, ఎక్కడ ఉన్నాడో? తీయను, ఎన్నిసార్లు చేసినా తీయను.
ఏం పీక్కుంటావో పీక్కో, లేకపోతే ఎంతప్పటి నుంచి ఆ మాచిరాజు గారికి రోజూ సేవలు చేస్తూ కూర్చున్నా. వాడు చెప్పిన అడ్డమైన పనులన్నీ చేశా. నన్ను కాదని ఆ మధ్యలో వచ్చిన సీనిగాడిని నెత్తినెక్కించుకుని దాన్ని చేస్తానంటాడా? ఏం చేస్తున్నాడు వాడు? బాబు గారు ఫోన్ చెప్తాడా? లిఫ్ట్ చేయట్లేదురా? ఎక్కడ చచ్చాడు? ఎంత హర్ట్ అయ్యాను ఇక్కడ. అందుకే ఆ సీనుగాడికి మాచిరాజు చెల్లెల్ని కావాలని చూపించాను. వాడు దాన్ని లవ్ చేశాడు. ఇప్పుడుంది అసలు కథ. ఖచ్చితంగా ఆ సీనుగాడిని మాచిరాజు గడి వేస్తాడు. మన లైన్ క్లియర్ అయిపోతుంది. మన పొజిషన్ మనకే ఉంటుంది. మాచిరాజుకు అసలు విషయం తెలిస్తే వాడి లెక్కలు వాడుకుంటే మన లెక్కలు మనకుంటాయి. హలో, ఎవర్రా అర్ధరాత్రి ఫోన్ చేసిన యదవా? నేను రా మాచిరాజుని. పగలు పదవుతుంటే నీకు అర్ధరాత్రిలో ఉందా? ఓ బాసు, సారీ బాసు. జర్మనీ వాటర్ కి వెదర్ కి 4 మందంగా ఒళ్ళంతా బద్ధకంగా తేలింది బాసు. అవును బాసు, ఎయిర్పోర్ట్ రాలేదేంటి? మీ కళ్ళలో ఆనందం చూద్దాం అనుకున్నాను. ఆనందం మీరు మిస్ అయ్యారు, నేను మిస్ అయ్యాను. మిస్ అయ్యాను. ఏం చేద్దాం? పని ఉండి రాలేదులే. 4 గంటలకు ఆ అమ్మాయిని గోల్కొండ ఫోర్ట్ కి తీసుకురా. కూల్కొండ పొట్టే కదా, ఎగురుకుంటూ వచ్చేస్తుంది బాసు. అక్కర్లేదు, మామూలుగా తీసుకురా. అలాగే. అదేంటి బాబు నువ్వు దీప్తిని తీసుకొని గోల్కొండకు రమ్మని ఆడికి చెప్తావేంటి? వాడిని దాన్ని హాయ్ అన్నయ్య. ఏం చేస్తా? ఎందుకు టెన్షన్ అవుతున్నా? ఎవరి మీద కోపం? అబే అదేం లేదమ్మా. నేనెంత ప్రశాంతంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాను చూడు. ఇలాగే మెయింటైన్ చేయన్నయ్య. ఎలాంటి టెన్షన్లు నీ దగ్గరికి రావు. ఇట్స్ కాల్డ్ యాంగర్ మేనేజ్మెంట్. రే, ఇప్పటి నుంచి అందరూ యాంగర్ మెయింటైన్ చేయండి. మెయింటైన్ కాదన్నయ్య, మేనేజ్మెంట్. అదే మెయింటైన్ చేయండి. ఓకే పద, మనం కలిసి టిఫిన్ చేద్దాం. సారీ అన్నయ్య, ఫ్రెండ్ బ్రేక్ఫాస్ట్ కి రమ్మంటే వెళ్తున్నాను. ఓకే బాయ్ బాయ్. ఓకే బాయ్. చూసావా బావా, నువ్వు ఆడికి ఫోన్ చేయడం, ఆడేమో ఇమ్మీడియట్ గా దీప్తికి ఫోన్ చేయడం, ఇదేమో ఆడితో టిఫిన్ కి బయటికి వెళ్ళడం. ఎంత ఫాస్ట్ గా ఉన్నారో బా. నోరుము ఏంట్రా నీ వంకర వాగుడు నువ్వు? నువ్వేంటి బా నన్ను కోపడతావు? అదేదో దీప్తిని అడగచ్చుగా. ఏమని అడగాలి? నీకు ఇలా తెలుసు అంటే నేనేం చెప్పాలి? వాడిని నేనే పంపించండి చెప్పాలా? చీచి చీచి అన్నా బ్రోకరా? బ్రో, అదేంటక్క అంత మాట అనేసో? లేకపోతే ఏంట్రా, చెల్లెల్ని ప్రేమించమని అవ్వా ఎవరినో పంపిస్తాడా ఆ బ్రోకర్ అన్నయ్య? వాడికి మామూలు చావు రాదండి. ఏ బస్సు కిందో ట్రైన్ కిందో పడి నుజ్జు నుంచి అయిపోతాడు. ఏయ్ అప్పు, ఏంటని వాగుడు? సీరియల్ గురించి మాట్లాడితే అలా సీరియస్ అయిపోతారేంటండి? సీరియల్ గడప వాళ్ళు తీసే గడప సీరియల్లో చెల్లెల్ని ప్రేమించమని ఎవరినో పంపిస్తాడా వాడు? నిన్ను పిచ్చి సీరియల్ చుట్టడం మానేమన్నానుగా. మీరేమన్నా చెప్పండి, సీరియల్ చూడొద్దని మాత్రం చెప్పొద్దు. ఈ గొడవ వదిలేబా. ఇంతకీ దీప్తిని ఎందుకు తీసుకురమ్మన్నా వాడితోటి? వాడిని దాన్ని